ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండా న్యాచురల్గా టెస్టోస్టెరాన్ని ఎలా పెంచుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన తాతల కాలంతో పోలిస్తే ఈరోజు చాలామంది మగాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేది సగానికి తగ్గిపోయింది. లో ఎనర్జీ, కాన్ఫిడెన్స్ లేకపోవడం, మోటివేషన్ తగ్గిపోవడం, మజిల్ గ్రోత్ తగ్గిపోవడం. వర్స్ట్ పార్ట్ ఏంటంటే చాలామందికి వాళ్ళ టెస్టోస్టెరాన్ అనేది తగ్గిపోయిందనే విషయం కూడా తెలియదు. ఈ వీడియోలో నేను మీకు టెస్టోస్టెరాన్ని న్యాచురల్గా, మ్యాసివ్గా ఎలా పెంచుకోవాలో చెప్తాను. నో ఫేక్ సప్లిమెంట్స్, నో నాన్సెన్స్, ఓన్లీ రియల్ మెథడ్స్. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే టిప్ నెంబర్ 7 అనేది ఒక గేమ్ చేంజర్. నెంబర్ 1, మీ స్లీప్ని ఫిక్స్ చేసుకోండి. మీరు రోజుకి 5 to 6 అవర్స్ మాత్రమే నిద్రపోతే మీ టెస్టోస్టెరాన్ని మీకు మీరు డిస్ట్రాయ్ చేసుకున్నట్టే. మన బాడీ ఎక్కువ టెస్టోస్టెరాన్ని డీప్ స్లీప్లో ప్రొడ్యూస్ చేస్తుంది. 6 అవర్స్ మాత్రమే నిద్రపోతే 30% వరకు టెస్టోస్టెరాన్ డ్రాప్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే రోజుకి 7 to 9 అవర్స్ నిద్రపోవాలి. పడుకునే ముందు 1 గంట ఫోన్ వాడకండి. డార్క్ అండ్ కూల్ రూమ్లో నిద్రపోవాలి. స్లీప్ అనేది మీకు న్యాచురల్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ లాంటిది. నెంబర్ 2, హెవీ వెయిట్ ట్రైనింగ్ చేయండి. వర్కౌట్ చేయకపోతే టెస్టోస్టెరాన్ అనేది తక్కువగానే ఉంటుంది, కానీ ఇది మామూలు వర్కౌట్ కాదు. కాంపౌండ్ ఎక్సర్సైజెస్ చేయాలి. అందులో బెస్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, బెంచ్ ప్రెస్, పుల్అప్స్ మెయిన్గా వస్తాయి. మెషిన్లా వర్కౌట్ చేయొద్దు, మగాడిలా ట్రైన్ అవ్వండి. తక్కువ టైంలో ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తే టెస్టోస్టెరాన్ ఎక్కువగా బూస్ట్ అవుతుంది. నెంబర్ 3, కింగ్లా తినండి. మీ డైట్ మీదనే మీ టెస్టోస్టెరాన్ అనేది ఆధారపడి ఉంటుంది. లో ఫ్యాట్ డైట్ ఈజ్ ఈక్వల్స్ టు లో టెస్టోస్టెరాన్. ఎగ్స్, మీట్, నట్స్, హెల్దీ ఫ్యాట్స్ అంటే గీ, బటర్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లాంటివి తినండి. కొలెస్ట్రాల్ అనేది టెస్టోస్టెరాన్ అండ్ బిల్డింగ్ బ్లాక్. ఫ్యాట్ గురించి భయపడకండి, ఎందుకంటే అది మీ బాడీకి చాలా అవసరం. నెంబర్ 4, సన్లైట్లో ఎక్స్పోజ్ అవ్వండి. విటమిన్ డి ఈజ్ ఈక్వల్స్ టు టెస్టోస్టెరాన్ బూస్టర్. ఇప్పటి కాలంలో చాలామంది విటమిన్ డెఫిషియన్సీలో ఉన్నారు. దీనికి మనం ఏం చేయాలంటే రోజుకి 15 to 20 మినిట్స్ సన్లైట్లో ఎక్స్పోజ్ అవ్వాలి. మార్నింగ్ సన్లైట్ అయితే ఇంకా మంచిది. సన్లైట్ లేకపోతే లో ఎనర్జీ ప్లస్ లో టెస్టోస్టెరాన్. నెంబర్ 5, స్ట్రెస్ తగ్గించండి. స్ట్రెస్ అనేది సైలెంట్ టెస్టోస్టెరాన్ కిల్లర్. స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీ అనేది కార్టిజాల్ రిలీజ్ చేస్తుంది. కార్టిజాల్ అనేది టెస్టోస్టెరాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలంటే ప్రతిరోజు మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, జిమ్, నేచర్లో నడవటం లాంటివి చేయాలి. కామ్ మైండ్ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రాంగ్ హార్మోన్స్. నెంబర్ 6, బాడీ ఫ్యాట్ కంట్రోల్లో ఉంచండి. బాడీలో ఫ్యాట్ ఎక్కువైతే టెస్టోస్టెరాన్ తక్కువ అవుతుంది, మెయిన్గా బెల్లీ ఫ్యాట్. ఫ్యాట్ సెల్స్ అనేవి టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్ లాగా అంటే ఫీమేల్ హార్మోన్ లాగా కన్వర్ట్ చేస్తాయి. అంటే మోర్ ఫ్యాట్ ఈజ్ ఈక్వల్స్ టు లో మాస్క్యులినిటీ. గోల్ ఏంటంటే ప్రాపర్గా ఉండాలి, టూ స్కిన్నీగా కాదు, ఓవర్ వెయిట్ కాదు. నెంబర్ 7, కోల్డ్ షవర్స్ అనేవి గేమ్ చేంజర్. ఇది చాలా అండర్ రేటెడ్ కానీ పవర్ఫుల్. కోల్డ్ షవర్స్ అనేవి టెస్టోస్టెరాన్ బూస్ట్ చేస్తాయి, డోపమైన్ పెంచుతాయి, మెంటల్ థగ్నెస్ బిల్డ్ చేస్తాయి. 30 సెకండ్స్తో స్టార్ట్ చేసి స్లోగా ఇంక్రీజ్ చేయండి. డిస్కంఫర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రోత్. నెంబర్ 8, ఈ హ్యాబిట్స్ వెంటనే ఆపండి. ఇవి చేస్తుంటే వెంటనే స్టాప్ చేయండి. అవేంటంటే ఎక్కువ అడల్ట్ కంటెంట్ చూడటం, జంక్ ఫుడ్ అండ్ షుగర్, ఆల్కహాల్ తీసుకోవడం, రోజంతా కూర్చోవడం, డిసిప్లిన్ లేకపోవడం. ప్రతి బ్యాడ్ హ్యాబిట్ మీ మస్క్యులినిటీని స్లోగా చంపేస్తున్నాయి. నెంబర్ 9, స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి. టెస్టోస్టెరాన్ ఫిజికల్ మాత్రమే కాదు, మెంటల్గా కూడా. కాన్ఫిడెంట్గా ఉండే మగాళ్ళలో టెస్టోస్టెరాన్ అనేది న్యాచురల్గానే ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకోండి, కాన్ఫిడెన్స్తో మాట్లాడండి, వ్యాలిడేషన్ కోసం ఎదురు చూడొద్దు. గోల్స్ సెట్ చేసుకొని వాటిని అచీవ్ చేయండి. ఒక హై వాల్యూ మ్యాన్ లాగా యాక్ట్ చేయండి, అప్పుడు బాడీ కూడా దాన్ని ఫాలో అవుతుంది. ఫైనల్ కాన్క్లూజన్ ఏంటంటే ఈ స్టెప్స్ కన్సిస్టెంట్గా ఫాలో చేస్తే మీ టెస్టోస్టెరాన్ న్యాచురల్గా పెరుగుతుంది. షార్ట్ కట్స్ అవసరం లేదు. సరిగ్గా నిద్రపోండి, హార్డ్గా ట్రైన్ అవ్వండి, కరెక్ట్గా తినండి, డిసిప్లిన్గా ఉండండి. ఇలా మీరు స్ట్రాంగ్గా, కాన్ఫిడెంట్గా, అన్స్టాపబుల్ అవుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కామెంట్లో డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ అని టైప్ చేయండి.